మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం చాలామంది దర్శకులతో సంప్రదింపులు జరిపారు. అలాగే చాలామంది స్టార్ రైటర్లు కూడా ఆయనకు కథలు వినిపించారు. చివరకు ఆయన ఒక రీమేక్ సినిమాను అనుకుని దానికి వివి వినాయక్ను డైరెక్టర్గా ప్రకటించేశారు. అయితే కేవలం మెగా ఫ్యామిలీతో సాన్నిహిత్యం వల్లనే వినాయక్కు ఈ అవకాశం రాలేదట. దానికి వేరే రీజన్స్ ఉన్నాయంట. పదండి అవేంటో చూద్దాం. ఒకరోజు అన్నయ్య ఫోన్ చేసి కత్తి సినిమా చూసావా అన్నారు. చూశాను అని చెప్పాను. నన్ను ఊహించుకుని ఒకసారి చూడు అన్నారు. వెంటనే మళ్ళీ కత్తి సినిమాని చూసి ఆ సినిమా చిరంజీవి గారు చేస్తే మాత్రం కాస్త కామెడీ యాంగిల్, కాస్త మాస్ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుంది అనిపించింది. కాస్త కథను మార్చి ఆయనకి 2 గంటలు నరేషన్ ఇచ్చాను. అదేదో రీమేక్లా కాకుండా కొత్త కథే అన్నట్లు నరేట్ చేయడంతో వెంటనే చిరంజీవి గారు లేచి ఒక హగ్ ఇచ్చారు. అలా నేను చెప్పిన మార్పులతోనే ఇప్పుడు సినిమా తీసాం. ఫైనల్గా అవి చూసిన తర్వాత అదిరిపోయింది వినయ్, తిరుగులేదు అని చిరంజీవి గారు చెప్పడంతో నాకు అసలు రిలీజ్ టెన్షనే లేదు అంటున్నాడు డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్. తనకు ఈ 150వ సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఎలా వచ్చిందో వివరించాడు. గతంలో ఇలాగే ఠాగూర్ సినిమాలో కూడా క్లైమాక్స్లో హీరో చనిపోయే వర్షన్ తమిళ్లో ఉంటే తెలుగులో మాత్రం కిరాక్ పుట్టించే కోర్ట్ సీన్ క్రియేట్ చేసి రచ్చ చేశారు మెగాస్టార్ అండ్ వివి వినాయక్. ఇప్పుడు కూడా వీరు మార్పులు చేర్పులు అలాంటి మ్యాజిక్ ఏమైనా చేస్తాయేమో వేచి చూడాల్సిందే మరి.